వాక్యాన్ని కొద్ది నిమిషాలు వారికి విన్నాం. సమయం కరెక్ట్గా 2 అయింది. ఒక అరగంట, ఒక 40 నిమిషాలు దేవుని వాక్యాన్ని విని నేను తల చెప్తాను. దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క దీవులు పొందాలని ప్రభు ద్వారా మనం చేస్తా ఉన్నాం. మనమందరము మన గ్రంథాలు తెరచి, అనగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి, బైబిల్ ఉన్న వారందరికీ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము. అననీయను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమన్నెను. చాలు. ఈ మాట అందరూ నాతోనండి. అననీయను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమన్నెను. చాలు. ఈ మాట అనగా 5వ అధ్యాయము సర్వసాధారణంగా ఏ సువార్థికులు, ఏ సేవకులు కూడా ఏ మాటలు ఉపయోగించుకోరు. ఈ 5వ అధ్యాయం మొదటిది. అయితే ఎందుచేత ప్రభు ఈ మాట బయలుపరచడనేది నాకు తెలియదు. ప్రభు ఏది చెప్పమంటే సేవకుడే చెప్పాలి. ప్రభు ఏది మాట్లాడమంటే ప్రభు సేవకుడిదే మాట్లాడాలి. కాబట్టి దేని వల్ల ఈ 5వ అధ్యాయం అనగానే భయంకరమైనటువంటి విషయాలు 5 అధ్యాయాలు ఉంటాయి. నేను కూడా ఎప్పుడు సర్వసాధారణంగా ఈ అధ్యాయాన్ని చదివించినట్టుగా జ్ఞాపకం లేదు నాకు. అయితే గత శుక్రవారం కూర్చుంటాను. నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అది కూడా నేను చెప్పిన వాక్యమే కదా, నేను రాయించిన వాక్యమే కదా, మాట్లాడని ప్రభు నాతో మాట్లాడగా గత శుక్రవారం కొన్ని విషయాలు మాట్లాడి నేను మూవ్ చేశాను. కాబట్టి దేని బిడ్డరా, ఈ 5వ అధ్యాయానికి సందర్భం ముందు ఏముంది, కారణం ఏంటి అని చూసిన తర్వాత మనం కొంచెం లోతుకి వెళ్దాం. ఎలా అండి? ఎలా గట్టిగా చెప్పండి. మరి కొంచెం లోతుకి వెళ్దాం అన్నవారు సమయాన్ని చూడకండి, వాక్యాన్ని చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు. సందర్భం చెప్తున్నారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు అయినాడు ఏమన్నాడంటే, మీరు ఎక్కడికి వెళ్ళకండి, పరిశుద్ధాత్మను మీ మధ్యకి పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు నాకంటే బలవంతుడు, నాకంటే శక్తి గలవాడు. నేను చేసిన ఆశ్చర్యకార్యాల కంటే పరిశుద్ధాత్ముడు ఇంకా ఎక్కువ చేస్తాడు. కాబట్టి మీరందరూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని ప్రభువారు చెప్పి పరలోకానికి అయిన ఆరోహణం అయిపోయారు. తర్వాత శిష్యులు, తర్వాత విశ్వాసులు, మరియమ్మ గారు, యేసు ప్రభు తల్లి, వీరందరూ కలిసి లెక్క పెడితే 120 మంది వచ్చారు. 120 మంది వచ్చారు. వీరందరూ కలిసి మార్కు గారింట్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అంటే మేడగది రాయబడింది. ఆ మేడగది ఎవరిది అని పరిశీలన చేస్తే ప్రభువారి శిష్యులలో మరి ఒక శిష్యుడిగా ఎన్నుకోబడినటువంటి మార్కు అనేటువంటి అతని మేడగది. ఆ మేడగదిలో అందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, మీ పరిశుద్ధాత్మను పంపిస్తానన్నావు నీవు, పరిశుద్ధాత్మను ఇస్తానన్నా నీవు, పంపునైనని వారు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎలాగో పరిశుద్ధాత్మ ప్రార్థన పెట్టుకుంటాం. 10 నిమిషాలు పరిశుద్ధాత్మ ప్రార్థన పెట్టుకుని ప్రకాష్గా నేను ఉద్యోగాలను పాటుపడితే మరి మీరందరూ చక్కగా తప్పలు కొడుతూ కొద్ది నిమిషాలు ఆత్మలో పరమోషం అవుతారు. అది పరిశుద్ధాత్మ కూడికని ప్రార్థన. అలాగా ఆనాడు శిష్యులు, విశ్వాసులు అందరూ కలిసి
పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. కనిపెట్టి వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువాన్ని పంపిస్తాను, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఇస్తానన్నవాడు ఇస్తా, పంపిస్తానవాడు పంపిస్తా ప్రభు అని వారు ప్రార్థన చేయగా వేకు జామున తెల్లవారుజామున పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చాడు. అంటే దీని అర్థమైతే రాత్రి పగలు వారు అలాగే ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రభు దాన్ని గడుపుతూనే ఉన్నారు. వారు గొలుసు ప్రార్థన చేశారు, అంచెలంచెలుగా ప్రార్థన చేశారు, ఎలాగో ప్రార్థన చేశారో తెలియదు. కానీ అక్కడ వ్రాయబడినటువంటి మాట, పొద్దు పొడిచి జామన్నా కాలేదంటాడు పేతురు. అంటే తెల్లవారి జామన్నా కాలేదంటాడు. కాబట్టి ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ వారి వరకు? ఉదయకాల ప్రార్థనలో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఉదయకాల ప్రార్థన చాలా బలమైంది. ఉదయకాల ప్రార్థన శక్తివంతమైంది. ఉదయకాల ప్రార్థన ఆశీర్వాదకరమైంది. ఎంతమంది చేస్తున్నారు ఉదయకాల ప్రార్థన? ఎంతమంది చేస్తున్నారు? ఉదయమే లేచి ఎంతమంది ప్రార్థిస్తున్నారు? కాబట్టి ఉదయకాల ప్రార్థన బలమైనది చేయాలి. ఉదయకాల వాక్య ధ్యానం బలమైనది చేయాలి. లేవగానే టీ దగ్గరికి వెళ్ళిపోతాం, లేవగానే టీ తాగేస్తాం. అప్పుడే కానీ మన ప్రాణం స్థిమితంగా ఉండదు. కానీ ఆ టీ తాగే ముందు దేవుని సన్నిధికి వచ్చి కనీసం 3 అధ్యాయాల బైబిల్ చదివి ఆ తర్వాత టీ తాగితే ఆ దినమంతా సంతోషం, ఆ దినమంతా ఆనందం, చేసే పనులన్నీ కూడా చకచక జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని వాళ్ళ సంఘం అంతా కలిసి అలాగో ప్రార్థన చేయగా పరిశుద్ధాత్ములు వారి మీదకి వచ్చారు. పరిశుద్ధాత్ములు వారి మీదకి వచ్చిన తర్వాత వారందరూ బలం పొందుకున్నారు. ఏం పొందుకున్నారు? అపోస్తలుల గారు 2 వచనంలో ఉంటాయి కదా, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూడి ఉన్న ఇల్లంతయు నుండి దేవునికి స్తోత్రం. కాబట్టి వేగముగా వీచు బలమైన గాలి, ఏ గాలి అది? బలమైన గాలి. అదే ఆ గాలి అనగా పరిశుద్ధాత్మ వచ్చి వారు ఉన్నటువంటి ఇల్లంతా నిండెను, గదంతా నిండెను అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వారి మీదకి వచ్చిందా, గదిలోకి వచ్చిందా? ప్రార్థించే వారి మీదకి వచ్చింది. ప్రార్థించే వారి మీదకి వచ్చి వారందరికీ కూడా భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. వారందరూ ప్రవచనాలు మొదలుపెట్టడం ప్రారంభించారు. వారికి ఉన్నటువంటి పరిశుద్ధాత్మను శక్తిగా వచ్చే వారందరికీ కూడా అన్య భాషలు, ఏదైనా వాటి పేరు అన్య భాషలు, ఇతర భాషలు. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగు మానేసి ఇంగ్లీష్ మాట్లాడితే దాన్ని వేరే భాష అంటారు. ఇంగ్లీష్ మాట్లాడే తెలుగు మాట్లాడితే వేరే భాష అంటారు, అన్య భాషలు అంటారు. గతంలో కాకినాడ పట్టణంలో మెక్లారిన్ దొరొచ్చాడు. కాకినాడ పట్టణానికి మెక్లారిన్ అని దొరొచ్చాడు. ఆ మెక్లారిన్ దొరొచ్చి వారి ఆస్తులనే అమ్ముకొని వచ్చి కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా పెద్ద స్కూల్ కట్టి ఆ స్కూల్లో చదువు చెప్పించడం మొదలుపెట్టాడు. మరి చదివే వారికి చదువు, మాస్టర్ ట్రైనింగ్లు అన్నీ కూడా పెట్టి అక్కడ ఆయన చదివించాడు. అయితే ఒకరోజు దినాన అక్కడ ఏం జరిగిందంటే, అన్యులు గెరలు పట్టుకుని ఊరెగుతూ ఉన్నారు. గెరలు ఎక్కువ పెట్టుకుని వారు ఊరెగుతూ ఉంటుంటే వారు ఉంటారు కదమ్మా, ఆ ఫోన్లో చూశాడు ఈయన. ఆ వెంటనే ఇలాంటి పట్టుకుని కొట్టి ఇవన్నీ దొంగ మాటలు ఇవి దొంగ వేస్తాలు ఇవన్నీ అక్కడ కొన్ని గెలిబిలు చేశాడు ఆయన. అయితే అలా గెలిబిలు చేశాడని ఆ మెక్లన్ దొరగాన్ని చంపేశారు. అక్కడ మెక్లన్ దొరగాన్ని చంపేశారు. ఆయన చనిపోయిన తర్వాత అక్కడ స్కూల్ జరుగుతూ ఉంది, టీచర్లు ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. మా నాన్నగారు మా మామగారు కూడా ఆ స్కూల్లోనే చదివారు. అక్కడ వారందరూ చదువుతూ ఉన్నారు. అయితే మధ్యరాత్రిలో ఆయన ఒక్కొక్కరి మీద బాలేవాడట. మధ్యరాత్రిలో ఒక్కొక్క స్టూడెంట్ మీద బాలేవాడట. ఆ వాళ్ళప్పుడు స్టూడెంట్ లేచి ఇంగ్లీష్ మాట్లాడేవాడు. అప్పుడు వారందరూ అన్యులు కాబట్టి తెలివి గట్ట మెక్లెన్ ద్వారా వచ్చాడా అని వారు అర్థం చేసుకునేవారు. అలాగా
వారందరూ కూడా ఏం మాట్లాడారు? అన్య భాషలు మాట్లాడిరి. అన్య భాషలు. మా అమ్మగారికి మోహరితే ఆవిడ చక్కటి భాషలు మాట్లాడేది. చక్కటి భాషలు మాట్లాడేది. చక్కగా భాషలతో ప్రార్థన చేసేది. పరిశుద్ధాత్మ అనేది ఎవరి మీదకి వస్తుందో వారి భాషలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మతో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే వారందరూ ప్రార్థన చేసి వారందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు. వారందరూ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏమైంది? 2:41 అపోస్తలుల కార్యాలు 2:41. నేను సందర్భం చెప్తున్నాను కాబట్టి. అతని వాక్యం విన్న వారందరూ ఎవరు? అతని వాక్యం విన్న అంగీకరించిన వారు, అతని వాక్యమును బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు చూడండి, పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడిన తర్వాత వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ పొందక ముందు పేతురు గురించి ఏం రాయబడింది? పేతురు దుడుకువాడని, భయస్థుడని. మీరు మర్చిపోతారు కదా, ఇది జ్ఞాపకం. అవి పరిశుద్ధాత్మ పొందక ముందు పేతురు ఎలాంటివాడు? భయస్థుడు, పిరికివాడు, తొందరపాటు గలవాడు. అడిగేది, ప్రభుని అడిగేది ఇది అడగాల వద్దా అని ఆలోచన లేకుండా తెగించి అడుగుతుండేవాడు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది అబద్ధం ఆడేవాడు. పేతురేమో ఎవరండి? ఏ విషయంలో అబద్ధం ఆడాడు చెప్పండి? ప్రభు ఎవరో నాకు తెలియదు, నేను ఆయనను ఎదుగను. అబద్ధం ఆడాడు, ఒట్టు పెట్టుకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందక ముందు పేతురులో ఈ గుణాలు ఉండేవి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పేతురుకి మంచి ధైర్యం వచ్చింది, మంచి బలం వచ్చింది, శక్తి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గత కాలమందు మనం కూడా ఏ రీతిగా ఉండేవాళ్ళం. ఏమండి, నేను కాలేజీలో నిలబడి మనపట ఏదో మంచి సినిమా వస్తే వెళ్ళిపోయేవాడిని. ఇంటిగా అడిగేవాడు నన్ను, ఒరే కాలేజీకి వెళ్ళాను, మంచి బాగా పాటలు నేర్చుకున్నాను అని చెప్పేవాడిని. నేను ఎక్కడ సినిమాల్లో ఉండేవాడిని, ఆ మురుకులో ఉండేవాడిని, ఆ పాపంలో ఉండేవాడిని. చెప్పాను కదా, ఒకసారి పెన్సిల్ లేక కింద కూర్చున్నాడు. ఎవడో చుట్టగాల్చి తుప్పుకు నువ్వు చేత ఉండేవాడు ఉమ్మలు. ఆ ఉమ్మలో కూర్చున్నాను నేను. అంత దుర్మార్గుడు నేను. అయితే దేవుని బిడ్డలారా, గతంలో అలా ఉండేవి మన పరిస్థితులు అలాగే ఉండేవి. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత గత జీవితాన్ని విడిచిపెట్టాం, పాత జీవితాన్ని విడిచిపెట్టాం, పాత క్రియలు విడిచిపెట్టాం. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ధైర్యపరచబడి దేవుల్లో ముందు సాగుతున్నాం. ఇప్పుడు నీవు ఎవరు బిడ్డవని నీ చుట్టాలు అడిగితే నీవు ఏమంటావు? ఎస్, నేను దేవుని బిడ్డను. ఇప్పుడు నీవు ఎవరు బిడ్డవని నీ బంధువులు ఇరుక్కుని అడిగితే ఏమంటావు? నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క బిడ్డను, అని ధైర్యంగా సాక్ష్యం చెప్తాం. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఈ ధైర్యం వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు పరిశుద్ధాత్మ పొందుకొని ధైర్యపరచబడి ఒక్క వాక్యం చెప్పగా వినిన వారందరూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. ఆ బాప్తిసం తీసుకున్న వారు ఎంతమంది అంటే 3,000 మంది. ఎంతమందమ్మా? చూడండి, పనికిరాని పేతురు, దుడుకు పేతురు, అబద్ధికుడు, తొందరపాటు పడేవాడు ధైర్యపరచబడి పరిశుద్ధాత్మ పొందుకుని వాక్యం బోధించగా, సిలువను కూర్చిన మాటలు చెప్పగా వారు ఆ సమయంలో ఎంతమంది? ప్రకాష్ గారు 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మంది రక్షించబడ్డారు. ఈ 3,000 మంది రక్షించబడ్డారు. సంఘము బహు ప్రబలమవుతా ఉంది. 42వ వచనం చదవండి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచులు యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక
మరి ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎంతమంది? 3000 మంది. ఎంతమంది అమ్మా? 3000 మంది కూడా ఏ బోధ యందు? అపోస్తుల బోధ. అపోస్తులు అనగా ఎంతమంది? అపోస్తులు ఎంతమంది? 3000 మంది కాదురా, 12 మంది. ఎంతమంది అమ్మా? అపోస్తులు అనగా 12 మంది యేసు ప్రభు గారి యొక్క శిష్యులు. తర్వాత ఇంకా సమర్పించుకున్న వారు పౌలు గారు లాంటి ఉన్నారు. అయితే ప్రథమ శిష్యులు ఎవరంటే, ప్రథమ అపోస్తులు ఎవరంటే 12 మంది. 12 మంది యేసు ప్రభు గారు ఆరోహమైన తర్వాత మిగిలిన వారు 12 మంది. ఈ 12 మంది కూడా ఎవరి బోధ చెప్పారు? ఎవరి బోధ ప్రకటించారు? దేవుని వార్త, శిలువ వార్త, నజరేయుడగు దేవుని మాటలు. ఈ 12 మంది చెప్పడం మొదలుపెట్టారు. అందులో పేతురు ప్రముఖుడు కాబట్టి పేతురు లేచి వాక్యం చెప్పగా 3000 మంది రక్షించబడ్డారు. ఈ 3000 మంది అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుడి యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక జీవించి దేవునికి స్తోత్రం. సంగమా, ఈ మాట పరిశుద్ధాత్మ అని చెప్తున్నాడు. మనం ఎలా ఉండాలి? బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచి యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండాలి. చెల్లూరులో ప్రార్థనా సంఘం, చెల్లూరులో పెంతుకొస్తు సంఘం, సమూయేలు గారి సంఘము ఎలా ఉండాలంటే బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విడిచిలో ఉండాలి, ప్రార్థన చేయటం ఉండాలి, ఎడతెగక ఉండాలి. ఇవన్నీ చేస్తున్నామా మనము? ఏమా ఇవన్నీ చేస్తున్నామా? బోధ వింటున్నాం, కరెక్టే. దేవుని మాటలు వింటున్నాం, కరెక్టే. మరి సహవాసం కలిగి ఉన్నామా? ఎవరి సహవాసము అని నీ చుట్టాలు, నీ బంధువులు, నీ గ్రామస్తులు, యువకులు అడిగితే మన సహవాసం యేసయ్య సహవాసం, రక్షకుని సహవాసం, సిలువ వేయబడి తిరిగి లేచినటువంటి వాని సహవాసం. అంతేగాని ఇక్కడ సేవకుడు రాకూడదు, మేము పలానా పాస్టర్ గారి సహవాసం అని అనకూడదు, లేకపోతే మా బోధకుడి సహవాసం అని అనకూడదు. పాస్టర్ కూడా మీరంటుడే, మీకు ఎందుకు కూర్చొని పైన కూర్చున్నా, మీకు ఒక తీర్పు నాకు 2 తీర్పులు. ఏమా మీకు ఒక తీర్పు నాకు 2 తీర్పులు. కాబట్టి అనేక పౌలు అంటాడు, మీరు అనేక బోధకులు కాకుండా ఉన్నారా బాబా అంటాడు, విశ్వాసులుగా ఉండని అంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరు రాకూడదు? సేవకుని సహవాసం రాకూడదు. సేవకుని సహవాసం రాకూడదు. చాలా మంది చెప్పుకుంటారు ఒక సహవాసం ఉంది. ఆ సహవాసం అంటే మేము బైబిల్ మిషన్ సహవాసం అంటారు. బైబిల్ ఎవరిది? దేవుంది. దేవుడు లేకపోతే బైబిల్ ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడే ఇచ్చాడా బైబిల్. కాబట్టి వారు దేవుని సహవాసం అనరు, మేము బైబిల్ మిషన్ సహవాసం అంటారు. మంచిది, చెప్పుకుంటాం కూడా కరెక్టే, దాన్ని మనం తప్పని చెప్పలేం. కాబట్టి మనందరికీ కూడా యేసుక్రీస్తు అనే రక్షకుని చేతి కింద ఉన్నాం కాబట్టి దేవుని సహవాసము, రక్షకుని సహవాసము, నజరేయుడకు దేవుని సహవాసం అని మీరు చెప్పినప్పుడు అది మంచి సాక్ష్యం అవుద్ది. అది మంచి సాక్ష్యం. అంటే ఇటమ్మా సాక్ష్యం అంటే ఏంటి? ఎవరిని అడిగినప్పుడు నేను యేసయ్య బిడ్డను, అదే మంచి సాక్ష్యం. నేను దేవుని బిడ్డను, అది సాక్ష్యం. నేను దేవుని చేత ఏర్పరచబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, అది సాక్ష్యం. ఇలాంటివి చెప్పి దేవుని నామాన్ని కనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రొట్టె విరిచారు, నెలగా మనం రొట్టె విరుస్తాం, మంచిది. ఆ రోజుల్లో ప్రతిరోజు విరిచేవారు, ప్రతిరోజు కూడా విరిచేవారు. ఈ రోజుల్లో కూడా ప్రతి వారము రొట్టె విరిచే సహవాసాలు ఉన్నాయి. ప్రతి వారం కూడా రొట్టె విరిచే సహవాసం. నేను ఒక ఆయన వారి సంస్థలో రమ్మన్నాడు, మా సంస్థలోకి రండి, మీకు ఎంతో కొద్ది గొప్ప చేపిస్తాం అని చెప్పి ప్రతి వారం రొట్టె విరాలన్నాడు. ప్రతి వారము రొట్టె విరాలన్నాడు. నేను ఇష్టపడలేదు. మా నాన్నగారు నెలకోసారి పెట్టాడు, నేనదే పెడతాను, నేను లేకపోతే నా బిడ్డ కూడా అదే పెడతాడు, అంతేగాని ఇలాంటివి చేయండి అని చెప్పాను. వచ్చేసాను దేని బిడ్డ. కాబట్టి వారు ప్రతిరోజు రొట్టె విరిచారు, మనమేమో నెలకోసారి రొట్టె విరుస్తున్నాం. దాని తప్పేం లేదు. రొట్టె అనగా వాక్యము, యేసయ్య శరీరము. అమ్మ మీరు ఏం తింటున్నారు? మీరు రొట్టె తింటున్నారా? యేసయ్య శరీరం తింటున్నారా? అది దేవునికి స్తోత్రం. ఆయన శరీరాన్ని నెలకోసారి తింటున్నాం, అది ఓకే.
కాబట్టి ప్రార్థన చేయటి యందు సంగమా, ప్రార్థన చేయటి యందు గొలుసు ప్రార్థన రెండం అంటే అక్కడ లిస్ట్ రాస్తాను, 15 పేర్లు వస్తాయి, 14 పేర్లు వస్తాయి, 12 పేర్లు వస్తాయి. మిగిలిన వారు ఏమవుతున్నారు? వారికి ప్రార్థన వద్దా, సహవాసం వద్దా, ఎడతగిన జీవితం వద్దా? దేని బిడ్డ, ఎప్పుడు నీ ఇంట్లోనే కూర్చుంటావా, ఇంట్లోనే ఉంటావా? 1-2 గంటలు దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తే ఎంత దీవెన. ఎందుకు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో? దావీదు అంటాడు, యెహోవా తన పరిశుద్ధంగా ఉన్నాడు, ఆయనకు ప్రార్థించు వారి ప్రార్థన. యెహోవా ఎక్కడున్నాడు? యెహోవా ఎక్కడున్నాడు? పరిశుద్ధాలయంలో ఉన్నాడు. కరెక్టే. ఇంటికాడ చేసుకుంటే ప్రార్థన ఉంటుంది. ఇంటికాడ రాత్రి చేసుకుంటాం, వేకువజాము చేసుకుంటాం, మధ్యరాత్రి లేకపోతే మధ్యరాత్రి చేసుకుంటాం. ఇంటి ప్రార్థన లేదు ప్రియారా. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఇంటి ప్రార్థన లేదు, దేవాలయ ప్రార్థన లేదు. దేవాలయం ప్రార్థనలో 100కి 100 మార్కులు పడతాయి. ఇంచేత దేవుడు యెహోవా మందిరంలో ఉన్నాడు. అన్న కొన్ని 100 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ప్రార్థన చేసేది. ఏమండి, ఎక్కడి నుంచో వచ్చి ప్రార్థన చేసేది. ఎందుకని దూరం వస్తున్నాను నేను? ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే కాదని అన్న ఇంటికాడ ప్రార్థన చేసుకోలేదు. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చి ప్రార్థన చేసేది. కందాకే రాణి కింద, ఆ కందాకే రాణి యొక్క ధనాగారం అంతటి మీద అధికారి, ధనాగారం అంతటి అధికారి నపుంసకుడు గాజా నుండి యెరూషలేము వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. అపోస్తలుల కార్యం అధ్యాయంలో గాజా నుండి యెరూషలేము వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. రథం మీద కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గాజా ఎక్కడ, యెరూషలేము ఎక్కడ? అంత దూరం నుంచి నపుంసకుడు వచ్చి యెరూషలేములో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే ఇంకేం చేస్తున్నాడు? ఏమండి, వెళ్ళిపోతే ఏం చేస్తున్నాడు? రథం మీద కూర్చొని వాక్యం చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఇప్పుడు మనం ఉన్నామండి, వాక్యం అయిపోద్ది, బైబిల్ మూసేస్తారు, బైబిల్ సంచులు పెట్టేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ బైబిల్ మేకి ధరించేస్తారు, లేకపోతే బలం పెడేస్తారు, మళ్ళా బైబిల్ ముట్టుకోరు. ఎప్పుడు ముట్టుకోరు? ఇప్పుడు ముట్టుకోరండి, మళ్ళీ అది కూడా రావాలి. కానీ ఈ నపుంసకుడు అలా కాదు. ఈ ధనాధికారుల అధికారులు నుండి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటారు అతను ఇంగ్లీష్లో. అలా కాదు, అతను ఇంటికి వెళ్తూ కూడా యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథాన్ని ఎంత భక్తి గలవాడో చూడండి, ఎంత విశ్వాసం గలవాడో చూడండి. దేని పిల్లరా, అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి పిల్లరా, నేను ఈ మాట చెప్తున్నాను, మీరు అందరూ మనసులో పెట్టుకోండి. రేపు వచ్చే శుక్రవారం ఆఖరి శుక్రవారం సంవత్సరంలో. కాబట్టి అందరూ రండి, 10 నుంచి 3 వరకు. యవనస్తులు రండి, మగవారు రండి, స్త్రీలు రండి, అందరూ వచ్చి ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆ దేవుడు విని ఈ సంవత్సరం ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తానని వాక్య ప్రకారంగా నేను మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి పేతురు ప్రసంగించగా వారందరూ బోధయందు, సహవాసమందు, రొట్టె విడిచేందు, ప్రార్థన చేయటందు ఎడతెగకుంది కానీ దేవుని యొక్క వాక్యం ముందు రాయబడి ఉంది. ఇదే క్రమంలో నేను ఇంకా సందర్భం చెప్తున్నాను, వాక్యంకి వెళ్ళలేదు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం వచనం. ఇప్పుడేమో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును, ఇప్పుడు పేతురు ప్రసంగించగా 3000 మంది రక్షించబడ్డారు. పేతురు ప్రసంగించగా 3000 మంది రక్షించబడ్డారు. ఇంకా 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం చదివితే 5000 మంది ఉంటారు. కానీ అప్పటిదాకా చదవద్దు, అలా ఉండండి. కాబట్టి ఈ 3000 మంది యొక్క భార్యలు, 3000 మంది యొక్క పిల్లలు అందరు కలిపితే ఇంచుమించు 10,000 అయిపోతుంది. కాబట్టి అంత ముమ్మరంగా దేవుని మందిరం జరుగుతూ ఉంది, ముమ్మరంగా దేవుని ఆత్మ జరుగుతూ ఉంది. ప్రజలు అంతకంతకు సంఘంలో చేర్చబడుతున్నారు. ఇప్పుడు 3వ అధ్యాయం మొట్టమొదటిలోకి వస్తే పేతురు యోహానులు వాక్యం చెప్పడానికి దేవాలయానికి వెళుతున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే వాక్యం చెప్పడానికి. సేవకుడు ఏం చెప్పాలి? అది ఎవరికి చెప్పాలి? విశ్వాసం చెప్పాలి. వాక్యం అనగా జీవాహారం. జీవాహారం బోధిస్తే ఆ వాక్యాన్ని విని బలపరచబడతారు సంగమా. కాబట్టి ఉన్నట్టుగా వాక్యం చెప్పేవారు ఆనాడు పేతురు యోహానులు. ఈనాడు ఉన్నట్టుగా వాక్యం చెప్పడం లేదు. వాక్యాన్ని వంకరగా తిప్పుతున్నారు, ఇలా తిప్పుతున్నారు, అలా తిప్పుతున్నారు, అలాగే బోధిస్తున్నారు, ఇలా బోధిస్తున్నారు. అది సరైన వాక్యం కాదు. వాక్యం చెప్పుకున్న వారే నిజమైనటువంటి సేవకులు. ఒకసారి నేను మా సందీపు
రామసుపురం ఒక దిక్కు వెళ్ళాం. అక్కడ ఒక పాస్టర్ వచ్చాడు. మేము ముగ్గురు మాట్లాడుకుంటున్నాం. ఆయన అంటాడు, ఏమండి వాక్యం అక్కడ ప్రజలు ఉండరు, వాక్యం అక్కడ ప్రజలు ఉండరు, విశ్వాసులు ఉండరు. ఏమండి వాక్యం లేని కాడ తండోపతండాలుగా ఉంటారు విశ్వాసులు. వాక్యం లేని కాడ గుంపులు గుంపులుగా ఉంటారు విశ్వాసులు. అలాగన్నప్పుడు నేను ఆ మాట మనసులో భద్రపరుచుకున్నాను. నిజమేనని అనుకున్నాను మనసులో, కానీ పైకి అనలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, సత్యమైన వాక్యము, శ్రేష్టమైన వాక్యము, అపోస్తలుల బోధ ఆనాడు పేతురు, యోహాను చెప్పారు. ఈనాడు దేవుని సంఘంలో కూడా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బోధ ఖచ్చితంగా ఉన్నదన్నట్టు జరుగుతూ ఉంది. దాన్ని హృదయం దాచుకున్న వారు దీవించబడతారని వాక్యం ముందు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అర్థం, నాతో ఇదో ప్రభువా, నీవే మాట్లాడు, నీవు పలికితే నాకు వేలయ్యా, నీవు పలికితే నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, మనది మాట్లాడు మాట్లాడు ప్రభువా, నీవే నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా వాక్యములో నాకు నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా వాక్యములో నాకు నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు వేదయా, నీవు పలికితే నాకు వేదయా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. కాబట్టి దేని బిడ్డరా, నేను ఇంకా వాక్యానికి వెళ్ళలేదు, సందర్భం చెప్తున్నాను. 3వ అధ్యాయంలో శృంగారమను దేవాలయం, శృంగారమను దేవాలయం. ఈ శృంగారమను దేవాలయం మనకు పగలు 3 గంటలకు పేతురు, యోహానులు దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు. ప్రబలమైపోతున్న వాక్యం, ప్రచురిపోతున్న వాక్యం. విన్నవారందరూ దేవుని సన్నిధికి వచ్చేస్తూ ఉన్నారు తండోపతండాలుగా. అక్కడకు ఒక గుంటివాడు మోసుకుని వస్తూ ఉన్నాడు. వాడు ఎలాంటి వాడమ్మా? ఆ పొడతమే కుంటుడిగా పుట్టాడు. ఎలా పుట్టాడండి? పొడతమే కుంటుడిగా పుట్టాడు. పుట్టినప్పుడే వాడికి కాళ్ళు సరిగా లేవు. కాబట్టి వాడు ఎదిగాడు, పెద్దోడయ్యాడు. 9th వయసు వచ్చింది. 9th వయసు వచ్చింది. దేని బిడ్డల శరీరంలో ఏది లేకపోతే పర్లేదు, కన్ను కాలు లేకపోతే ఏమా అది చక్కగా చెప్పారు సువార్తం గారిని. దేవుడు దీవించుగాక. ఏముండదామా? బ్రతుకుదేది ఉండదు. ఇంకా చెప్పండి, కన్ను కాలు లేకపోతే ఏముండదామా? జీవితమే లేదు. బతికున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి దేహానికి కన్ను ముఖ్యము, దేహానికి కాలు ముఖ్యం. కాబట్టి దేని బిడ్డగా ఒకవేళ కన్ను లేకపోయినా, కాలు లేకపోయినా, బతుకుదామనుకున్నా వారు బతకలేరండి. వారికి వేరే ఆశ్రయం కావాలి, వేరే ఆదరణ కావాలి. ఎవరైనా పట్టుకెళ్ళి ఆ బిడ్డను తీసుకెళ్లే వారికి కావాలి. మా పెద్దనాన్న భార్య పేరు గన్నయ్యమ్మ. ఆవిడకి కళ్ళు ఉండేవి కాదు, నేను బాగా చిన్నోడిని. వాళ్ళ మనవడు అది తీసుకెళ్ళి వరి మీద కూర్చోబెడుతూ ఉండేవాడు. కన్నా కొడుకే మోసం చేసాడు. ఏమంటే చైన్ అమ్మేసి అమ్మ డబ్బులుగో, అప్పుడు ఈ సంచులుండే, ఏ సంచులు అంటే అది ఇప్పుడు కొంటే కొనుక్కోండి. ఆ సంచిలో
ఆ తెలకాయతలు పెట్టాడు. తెలకాయతలు పెట్టి జాగ్రత్త పెట్టుకోమా, భద్ర పెట్టుకో అని చెప్పి అతను దార్పులో ఉండేవాడు. దార్పు వెళ్ళిపోయాడు. తర్వాత ఏదో కొనుక్కుందామని, అరే మానవుడు ప్రొఫెసర్ ఆ సంచుల డబ్బులు తీరంటే ఆడు మానవుడు, మామ డబ్బులు కాదు ఇవన్నీ తెలకాయతలే, ఇవన్నీ కూడా అది. కాబట్టి కళ్ళు లేకపోతే ఇలాంటి మోసాలు జరుగుతాయి. ఏమో అలా చేయకూడదు. కానీ అతను కూడా ఆ కొడుకు అనేవాడు చివరికి కనబడి కానీ చాలా దారుణంగా చనిపోయాడు. చాలా దారుణంగా చనిపోయాడు. కాబట్టి దేని బిడ్డరా, ఈ కుంటివాడు కొంతమంది సహాయం తీసుకుని దేవాలయానికి తీసుకొస్తా ఉన్నారు, దేవాలయాన్ని పెడతా ఉన్నారు. దేవాలయానికి వెళ్ళిపోయేవారు ఆ డబ్బులు ఇస్తున్నారు. ఈ కుంటివారి యొక్క జీవితం జరిగిపోతా ఉంది. ఎన్ని రోజులు చూస్తున్నాడు అనేది లెక్కలేదు అక్కడ. అలా జరిగిపోతా ఉంది. మా బాగా జరిగిపోతుంది అనుకున్నాడు. అయితే పేతురు యోహానులు వెళ్తున్నారు. పేతురు యోహానులు వీళ్ళు చూశాడు కుంటివాడు. చూసి అయ్యా నాకు కొంచెం భిక్షం ఇవ్వండి, నాకు ఏదైనా ఇవ్వండి అని కుంటివాడు అడుగుతా ఉన్నాడు. ఎవరు అడుగుతున్నాడు? పేతురుని, యోహాను అడుగుతా ఉన్నాడు. అక్కడ ఇద్దరు నిలబడ్డారు, కుంటివారికి చూస్తూ ఉన్నారు. వీళ్ళ ఆలోచన ఏంటంటే ధర్మ కంటే స్వస్థత ఇవ్వడం మంచిది. ధర్మ కంటే స్వస్థత ఇస్తే ఈ స్థితిలో ఉండేవాడు లేచి తనకు తాను కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటాడనే ఆలోచన పేతురుకి యోహానికి కలిగింది. సరే, యోహాను గారు ఇక్కడ మాట్లాడుతుంది, కానీ పేతురు మాట్లాడుతున్నాడు. అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు. మాకు వెండి బంగారం అనగా వాటి ధరలకు వెళ్ళం. అవి మా దగ్గర ఉండవు కూడా. మా దగ్గర మేము వాటిని ఆశించకూడని. ఎందుకంటే దేవుని సేవకులు విశ్వాసులే బంగారం, దేవుని సేవకుల విశ్వాసులే వెండి. ఏమా మా కుటుంబం మీరే, మన కుటుంబాలు మీరే, మన గృహాలు మీరే, నాకు నేను మీకు మీరు, అంతే తప్ప మన మధ్యలో బంగారం వెండి అనేది రాకూడదు. బంగారం కంటే ప్రేమ గొప్పది, వెండి కంటే ప్రేమ గొప్పది, ధనము కంటే దేవుని సహవాసం గొప్పది. దేవునికి స్తోత్రం. మన కుటుంబాన్ని ప్రభు దీవించును గాక, మన కుటుంబాన్ని ఇంకా పెంచును గాక, మన కుటుంబాన్ని ప్రభు అభివృద్ధిపరచును గాక. కాబట్టి దేవుని బిడ్డ నమ్మండి, నా దగ్గర వెండి బంగారం లేదు. మా ఆశ దగ్గర ఏదో గొలుసుంటే మొన్న వాక్యం విని మీకు చెప్పలేదే మాట. వాక్యం విని అందే నాకు గొలుసు ఇచ్చేస్తారు అమ్మేసి అందులో పెట్టాను. సరే, దానికోసం తిరిగాము. కానీ అది కొంచెమే వస్తుంది మేము అలాగే అడిగాం. కొంత డబ్బులు ఇచ్చారు. మన ఆ కుమారి అనంత 10,000 ఇచ్చింది, సూర్పణి గారి మనలాలు 20,000 ఇచ్చింది, సత్యనారాయణ గారు 10,000 ఇచ్చారు. 40,000 దగ్గర ఉన్నాయి. నేను తినేలేదు, నేను తాగేయలేదు. అయితే వాటిని అవి మొదలు పెట్టినప్పుడు అందులో కలుపుతామని అలా చెప్పాను నేను. కాబట్టి దేవుని బిడ్డలారా, సేవకుడు అనే వాడి దగ్గర ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, దయ ఉండాలి. కానీ వెండి బంగారాలు ఉండకూడదు. కాబట్టి వాటికంటే ప్రేమే గొప్పది, వాటికంటే అభిమానమే గొప్పది, వాటికంటే సహవాసమే గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేని వల్ల పేతురు అంటున్నాడు, నా దగ్గర వెండి బంగారాలు లేవు. ఎలా కుంటివాడు, నా దగ్గర వెండి బంగారాలు లేవు, డబ్బులు అసలు లేవు. కానీ వెండి కంటే బంగారం కంటే విలువైనది నీకు ఇస్తున్నాను, బలమైనది నీకు ఇస్తున్నాను, నాకు కలిగింది నీకు ఇస్తాను, నాకు ఉన్నదే నీకు ఇస్తాను. లేనిది ఉన్నదని నేను చెప్పజాలను అని చెప్పి పేతురు గారు, యోహాను గారు ప్రార్థన చేసి ప్రభువా ఈ వ్యక్తిని లేపండి, ఈ వ్యక్తి యొక్క కాళ్ళు ముట్టండి, నరాలు ముట్టండి, ఎముకలు ముట్టండి, కండరాలు ముట్టండి. దేవుని బిడ్డ, ఒక మనిషి స్వస్థత రావాలంటే దేవుడు ఎన్ని కార్యాలు చేయాలి? ఒక మనిషికి స్వస్థత రావడం చేయి రావట్లేదు. దేవుడు దేని ముట్టాలి? చేతులు ముట్టాలి, ఎముకలు ముట్టాలి, కండరాలు ముట్టాలి, నరాలు ముట్టాలి. యేసు నామములో సరి చేయబడాలి. దేవుని యొక్క స్తోత్రం. కాబట్టి ఆ కుంటువాని మీద చేసి ప్రార్థన చేస్తూ ప్రభువా ఈ కుంటువానికి కాళ్ళు ముట్టండి,
ఎముకలు ముట్టండి, నరాలు ముట్టండి, కండాలు ముట్టండి, రక్త ప్రసరణ జరిగించండి. దేవునికి స్తోత్రం. ఎవరా కుంటుడా యేసునామములో లేక అనగానే వెంటనే దేవుని కార్యం జరిగింది. అక్కడ దేవుని కార్యము జరిగింది, దేవుని అద్భుతము జరిగింది, దేవుని ఆశ్చర్యకార్యము జరిగింది. కాబట్టి తోడుకుపోయిన నరాలు సాగిని, తోడుకుపోయిన కండరాలు సాగిని, పనికిరాని ఎముకలు పనిచేటట్టుగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడమ్మా. ఇలా అనుకుంటాం, ప్రభా ఏ బిడ్డ కాలు ముట్టు, స్వస్థపరచు, యేసునామమున ఆమేన్ అంటాం. కానీ దేవుడు అంత కార్యం చేయాలి, దేవుడు అంత అద్భుతం చేయాలి. చచ్చిపోయిన నరాలు బతకాలి, ఎముకలు నరాలి, కండరాలు బాగుండాలి, నరాలు బాగుండాలి. ఇన్ని బాగుంటేనే కానీ ఈ చేయ పనిచేయదు, ఈ చేయ పనిచేయదు. ఇన్ని బాగుంటే కానీ ఈ కాలు పనిచేయదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి పేతురులో ఉండి, పేతురు హస్తంలో ఉండి ఆ కుంటివారిని చేసి ప్రార్థన చేయగా కుంటివాడు దిక్కున, అక్కడ వాక్యం రాయబడి ఉంది, అబ్బా దిగ్గునగా దిగ్గున లేచి, ఉన్న పాటలు లేచి నిలిచి నడిచాను. దేవునికి స్తోత్రం. దిక్కున లేచి నిలిచి నడిచాను. కాబట్టి చూసారా, దేవుని కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం, బలమైన కార్యం, ఊహించలేని కార్యం దేవుడు ఆ కుంటివారి పక్షంగా చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కార్యం ఆశ్చర్యమే కాదా, అద్భుతమైన కాదా, ఏమైనా చేయగలవాడా కాదా, మొత్తం చేయగలవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాడు దిగ్గున లేచి నడుస్తున్నాడు, గొంతులు వేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూచిన వారందరూ విస్మయపడ్డారు, చూచిన వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంతగా సంఘం ప్రబలమవుతా ఉంది, ఇంతగా సంఘం అభివృద్ధిపరచబడతా ఉంది. ఏమంటే చూడండి, 4వ వచనం, 4:4. నేను ఇంకా వాక్యం దగ్గర సందర్భం చెప్తున్నాను. వాక్యం విన్నవారందరూ చూడండి, వాక్యం విన్నవారు అడిగి నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది అయిను. దేవునికి స్తోత్రం. 3,000 మంది కాదు. ఈ కుంటివాడు లేచిన తర్వాత, కుంటివాడు నడిచిన తర్వాత, గొంతులు వేసిన తర్వాత దిక్కున లేచి గొంతులు వేస్తుంటే, ఆ కుంటివాడిని చూస్తుంటే అందరు విస్మయపడుతుంటే ఇంకా ఇంచుమించుగా 22,000 మంది రక్షించబడ్డారు. అక్కడ 2,000 మంది ఒక అద్భుతం చూసి రక్షించబడ్డారు, 2,000 మంది ఒక ఆశ్చర్యకార్యం చూసి రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 5,000 మంది అయిపోయారు. ఎంతమంది అయిపోయామో? 5,000. సంఘం పెద్ద సంఘం అయిపోయింది, సంఘము పెద్ద విశ్వాస సంఖ్య అయిపోయింది. 5,000 మంది వచ్చేస్తున్నారు, మందిరం పడతలేదో. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు పేతురు చేత, యోహాను చేత ప్రబలంగా వాక్యం చెప్పిస్తా ఉన్నాడు, విశేషమైనటువంటి అద్భుతాలు చేస్తా ఉన్నాడు, విశేషమైన అద్భుతాలు చేస్తా ఉన్నాడు. సంఘమా, దేవుని వాక్యం వింటున్నటువంటి సందర్భంలో ప్రభువా నన్ను బాగు చేయడానికి ప్రార్థన చేసుకోవాలి. వాక్యాన్ని ఆలోచించిన సందర్భంలో నీకు ఏ నొప్పున్నా, నీకు ఏ బలహీనత ఉన్నా, ఏది కావాల్సి వచ్చినా దయచే ప్రభు అని దేవుడిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి, నీ విన్న వాక్యాన్ని ఆలకించి దేవుడికి మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విన్నవారు, ఆలకించిన వారు, ఏమండి స్వస్థత పడినట్టు విషయం తెలుసుకున్న వారు అనేకులు ఆ మందిరానికి వచ్చారు. పేతురు నీడపడినవారు, పేతురు వస్త్రం ముట్టుకున్నవారు, పేతురు చేపట్టుకుని లేవనెత్తిన వారు అనేక మంది బాగుపడుతున్నారు. ఏమ చూసారా, పేతురు నీడ పడితేనే, పేతురు నీడ పడితేనే, పేతురు వస్త్రం ముట్టుగానే, ఆయన చేతులు తాకగానే అందరూ స్వస్థపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం ప్రబలమవుతా ఉంది, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, దేవుని కార్యం జరుగుతూ ఉంది అన్ని సంఘములో. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం ముందు రాయబడి ఉంది, వినిన వారందరూ, కాబట్టి ఆలకించిన వారందరూ దేవుడే గొప్పవాడని, దేవుడే శక్తివంతుడని ఒప్పుకుంటా ఉన్నారు, దేవుడే శక్తివంతుడని విశ్వసిస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సంఘము అభివృద్ధి అవుతున్నప్పుడు, నేను ఇంకా మంచి మాటలు రాయలేదు, అభివృద్ధి అవుతున్నప్పుడు, ఇటువంటి సంఘం ప్రబలం అవుతున్నప్పుడు వారందరూ ఒకే ఆలోచనకు వచ్చారు. మనం బ్రతికితే దేవుని కోసం బతుకుతాం, చనిపోతే దేవుని కొరకు చనిపోతామని వారి ఆస్తులు, వారి అంతస్తులు, చరాస్తులన్నీ అక్కడ మాట ఉంది. అది ఎక్కడ రాశాను,
ప్రతి వానికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదువు లేక. చూడండి, నేను ముగిస్తున్నాను దేని బిడ్డారా, నేను ముగిస్తున్నాను, నా మాట వినండి, ఈ కొద్ది మాట ఆలకించండి. ఇలాగ విశ్వాసంలో ముందు సాగుతున్నప్పుడు, విశ్వాసం ప్రబలమైపోతున్నప్పుడు వారందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదిగో మనం భూమి మీద జీవిస్తున్నప్పుడు ఈ ఆస్తులు మనకెందుకు, ఈ అంతస్తులు మనకెందుకు, ఈ మేడలు మనకెందుకు, ఈ మిద్దలు మనకెందుకు అని కలిగినటువంటి వారందరూ కూడా అమ్మి పేతురు పాదం మీద పెడతా ఉన్నారు. పేతురు పాదాలు పెడతా ఉన్నారు. పేతురు వాటిని అంగీకరించి వాటిని తీసుకుని పేదలకు బట్టలు, అక్కడ సంఘములో ఆహారము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్న తెలియబెట్టారా. కాబట్టి దేవుని వాక్యం వినే వారందరూ కూడా, హృదయంలో ప్రేరేపించబడిన అందరూ కూడా వారు ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాలను పెడతా ఉన్నారు. కాబట్టి అందరూ అమ్మేస్తున్నారు. అందరూ తెచ్చి ప్రభు పాదాలను పెడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేడమిద్దెలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటి కాగలవా. మేడమిద్దెలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటి కాగలవా. నీవే యేసయ్యా, నీవే కాబట్టి నేను బిడ్డరా, అయ్యా నాకు మేడొద్దు, మెద్దొద్దు, వీటికంటే నీవే నాకు కావాలి, నీవే నాకు సాటి ప్రభువా, నీవే నాకు కావాలని ఆ రోజు విశ్వాసులందరూ సంఘం అంతా దేవుడే కావాలనుకోలేదు. కానీ వారికి ఉన్నదేది కూడా ఏమండి నాకు కావాలి అని అనుకోలేదు. అక్కడ బర్నబా కనబడుతున్నాడు. బర్నబా మిగిలిన భూములు గలవాడని, ఆ భూములని అమ్మి అపోస్తుల పాదాలు పెట్టేవాడని వాక్యం ముందు రాయబడి ఉంది. అలా దేవుని బిడ్డలు అందరూ పెడుతున్నారు, అందరూ దేవుని దగ్గర దీవులు పొందుతున్నారు, అందరూ ఆశ్రయించబడతా ఉన్నారు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదే క్రమంలో అననీయ సప్ఫీరా వంతు వచ్చింది. వాక్యంలోకి వస్తున్నాను. అననీయ సప్ఫీరా వంతు వచ్చింది. ఎంతవరకు సందర్భం చెప్పాను, ఇప్పుడు అసలు వాక్యం వెళ్తా ఉన్నాను. కాబట్టి అననీయ సప్ఫీరాకు కొంచెం పొలం ఉంది. అధ్యయనం ఎదిగాను, కానీ వారికి పిల్లలు ఉన్నట్టు కానీ సంతానం ఉన్నట్టు కానీ ఎక్కడ కనబడలేదు. అననీయ సప్ఫీరా భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు. వీరు సంఘంలో చేర్చబడ్డారు. 5,000 మందిలో వీరొకరు, 3,000 మందిలో వీరొకరు. ప్రార్థన చేయటందు, సహవాసమందు, రొట్టె విరిచేయందు, ప్రార్థన చేయటందు ఎడతెగక అననీయ సప్ఫీరాలు ఉన్నారు. అగ్ని వారిని నడిపిస్తా ఉంది, అగ్ని వారిని కాపాడుతూ ఉంది. కాబట్టి దేని బిడ్డరా, వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వారికి ఉన్న పొలము అమ్మకాన్ని పెట్టారు. అయ్యా ఇదిగో మాకు కొంచెం పొలం ఉంది, ఎదురుగారు మాకు కొంచెం పొలం ఉంది, మేము ప్రభు చేత సమర్పించుకున్నాము, మా పొలం కూడా అమ్మేస్తాం, మా ఆస్తి కూడా అమ్మేస్తాం, అమ్మేసి మీకు ఇచ్చేస్తాం, దేవునికి ఇచ్చేస్తాం అని వాగ్దానం చేశారు వారు. సరే, పేతురు కూడా అంగీకరించాడు. అమ్మ మీకు అంత గొప్ప నిర్ణయం ఉన్నప్పుడు, గొప్ప సమర్పణ కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇవ్వండి, దేవుడు మళ్ళా మీకు ఇస్తాడు. దేవునికి సమర్పించండి, దేవుడు మళ్ళా మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మీరు ఖర్చు పెట్టినంత వృధాగా పోదు, ఖర్చుకు తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇస్తాడు అని పేతురు అననీయకు సప్ఫీరాకు చెప్పి వారిని బలపరిచాడు. వారు వెళ్ళి పొలం అమ్మేశారు. పొలము అంతవరకు బాగానే ఉంది. వారి ఆలోచన, వారి ఉద్దేశం బాగానే ఉంది. వారిద్దరు కలిసి అక్కడ చక్కటి మాట ఉంది, ఏకమై 1వ అధ్యాయంలో 5వ అధ్యాయం 1వ వచనంలో వారు తన భర్త తన భార్యని సప్ఫీరాతో ఏకమై అంటే కలిసి ఐక్యమై ఇద్దరు కూడా పొలం అమ్మేశారు. అక్కడ దాకా బాగా ఉంది. వారి ఆలోచన,
బాగానే ఉంది, వారి ఉద్దేశము బాగానే ఉంది. ఎప్పుడైతే ఆ పొలం మీద ధనం చేతికి వచ్చిందో అక్కడ వారి ఆలోచన మారింది, వారి ఉద్దేశం మారింది. అయ్యో, మనకు పిల్లలు లేరు, మన కాలంలో చేయలేదు, ఎవరు చూస్తారు మనల్ని, మనం ఎవరు పట్టించుకుంటారు, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి అని ఆలోచనలు వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా అమ్మిన దానిలో కొంత దాచి చూడ ప్రసంగి 4:9 ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, ఒంటిగాడి నుండి కంటే ఇద్దరు కూడి ఉన్నట్టు మేలు అంటాడు ప్రసంగిలో. ఏమండి, ఆ రౌండ్ 4:9 ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి కలుగుతుందట. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతారు. ఉభయాలంటే ఎవరు? ఉభయాలంటే ఎవరు? మనమే. ఇద్దరంటే ఎవరు? మనమే. ఏమో కాబట్టి దేని బిడ్డరా, నేను మండపాట డాక్టర్ సూర్యనారాయణ దగ్గరికి వెళ్తూ ఉంటాను, ఆ షుగర్ స్పెషలిస్ట్ అయితే ఆయన అంటారు, మాస్టర్ గారు మీరు అక్కడ వచ్చారా, ఇద్దరు వచ్చారా అంటారు. లేదండి, నేను అక్కడ వచ్చానంటే, అలా కాదు, మీరు ఎవరొక మనిషిని తీసుకురావాలి, మీకు కూడా ఎవరొకరు ఉంటారు. కాబట్టి దేని బిడ్డరా, ఇద్దరు కలిసి నడిచేది నడక, ఇద్దరు నడిచేది దారి, ఇద్దరు కలిసి మాట్లాడేది మాట, వారిద్దరు ఏకీభవించేది ఐక్యం అవుతుంది. కాబట్టి దేని బిడ్డరా, ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, ప్రకాష్ గారు మా అమ్మాయి ఉంది, ఇద్దరు కలిసి ఆలోచన చేసుకుంటారు, మనం ఈ పని చేయాలి, మనం ఈ కార్యం చేయాలి, మనం ఈ దీంట్లో నడవాలి అన్నప్పుడు ఎస్ మీరు ఏదంటే దాంట్లో శాంతి. అలాగే వారిద్దరు కలిసి చేయగా ఆ కుటుంబం చక్కగా వెళ్తూ ఉంటారు. కొన్ని వ్యతిరేకలు వస్తాయి, భర్త ఒకటి అంటాడు, భార్య ఒకటి అంటుంది, అక్కడ పని అయిపోతుంది, కార్యం అయిపోతుంది. కాబట్టి ఏకమై ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాడని నా స్వామికి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాడని నా తంబుర సితారనాదముతో. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, వారిద్దరు ఏకమై పొలం అమ్మారు, ఇద్దరు ఏకమై దేవుల ముందు సాగారు, ఇద్దరు ఏకమై సమర్పించుకున్నారు. కానీ దేని బిడ్డరా, ఎప్పుడైతే వారిలో సాతాను ప్రవేశించిందో గతం జ్ఞాపకం వస్తుంది. మనల్ని ఎవరు చూస్తారు, మనకి ఎవరు పెడతారు, మనల్ని ఎవరు శాదిస్తారమ్మా? నీ కాలున చేయగల ప్రభేది చూడాలి, నీ నడుమున ప్రభేది చూడాలి, నువ్వు మనసు పట్టినా ప్రభేది చూడాలి. ఏమండి, ఆయన చూపులు గొప్పవి, మనుషులు చూస్తే కాదు, మనుషులు చూస్తారు, చూడకపోవచ్చు, అది మామూలే. కానీ పరమ తండ్రి చూడాలి, నీ కాలుగా చేయగల యేసునామములో, పరమ తండ్రి చూడాలి, నీ నడుముగా యేసునామములో, ఆయనే కనిపించాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటారు, ప్రకాష్ గారు నడుస్తూ పోతే బాగుండండి. ఎలా పోవాలట? నీ ఇష్టమా ఏమా? నీ ఇష్టమా? నడుస్తూ పోవాలండి, నీ ఇష్టం కాదు, నీ సెలవు కాదు. ఏమండి, నీ ఆలోచన కాదు. ఏమో దేవుడు నేను ఎంతకాలం ఉంచుతాడు, భూమి మీద ఎంతకాలం గడమంటాడు, తీసుకెళ్ళిపోతాడు, ఉంచిదే ఆయన ఉంచుతాడు. కాబట్టి ఉన్నా ఆయన కొరకే. ఏమండి, ఈ మధ్య నేను ఇద్దరు చెప్పాను నా మాటలు. ఏమండి, బతికుడు మనం ఏం చేస్తాం? ఉంటే దేవుని సేవ చేద్దాం, లేకపోతే దేవుని దాసం వెళ్ళిపోదాం. యేసునామములో దేవుని స్తోత్రం. ఈ మాటలు ధైర్యపరచబడే మాటలు, కృంగదీసే మాటలు కాదు. అమ్మ బాబోయ్, నువ్వు అడుగుపోతే నేను ఎవరు చూస్తారు బాబోయ్, నేను ఎవరు తీసుకెళ్తారు బాబోయ్, నేను ఎవరు చూస్తారు బాబోయ్, ఇవి కృంగదీసే మాటలు. మా యేసునామములో నేను అడుగుపోయినా, కానుకుపోయినా, చేయకపోయినా, కన్ను చూపు లేకపోయినా నా దేవుడే నన్ను చూస్తాడు, నా దేవుడే నాకు తోడు. దేవుడి స్తోత్రం. ఆయన విడవడు, ఎడబాయడు, దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏ వయసులో ఉన్నా దేవుడిని పోషిస్తాడు, ఏ వయసులో దేవుడిని నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేని బిడ్డరా అనేది చెప్పిన ఆలోచనలు మనం ఆలోచించకూడదు.
అననీయ సప్ఫీరా యొక్క ఆలోచనలు మరి కలిసి ఉండకూడదు. వాళ్ళ ఆలోచన మంచిది కాదు, వాళ్ళ ఆలోచన మంచిది కాదు, వాళ్ళ ఉద్దేశము మంచిది కాదు. మత్తయి సువార్త 18:19-20 ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందులో అక్కడ నేను వారితో ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రతి వారు లెక్కెడతాను. నటరాజు గారు ప్రతి వారు లెక్కెడతాను. 10 మంది 10 మంది రారు అనుకుంటాను. ప్రభా, ఈ 10 మంది 15 మంది కంటే నువ్వు ముగ్గురుగా ఉంటే చాలు. తండ్రిగా, కుమారుగా, పరిశుద్ధాత్మగా సంఘం ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. మీకే వాక్యం వినిపిస్తాను అనుకుంటాను. మీకే వాక్యం వినిపిస్తాను అనుకుంటాను. కాబట్టి నాకు ఎవరు ముఖ్యం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడే చాలు. ప్రభు, నా వాక్యం నీకే వినిపిస్తున్నానని దేవుని తృప్తిపరచబడుతూ ఉంటాను, బలపరచబడతా ఉంటాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక ఆదివారం నీవు ఆరాధన మానేస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటావు. నీ కుడి ప్రక్కన వాళ్ళు ఉంటారు, వారి పోగొట్టుకుంటావు, వారి ఆదరణ పోగొట్టుకుంటావు, వారి ప్రేమ పోగొట్టుకుంటావు, వారి దయ పోగొట్టుకుంటావు. ఆ వారం అంతా ఒంటరిగా మిగిలిపోతావు. నువ్వు ప్రభు అంటున్నాడు, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానన్నాడు. ఆ స్థలం అంతా అన్నాడు. కాబట్టి ఉంటానన్న ప్రభు ఉంటాడు. కాబట్టి నువ్వు తప్పకుండా ఇద్దరు ముగ్గురు నువ్వు ఉండాలి. ఆ ఇద్దరు ముగ్గురు నువ్వు ఉండాలి. నీ పక్షంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఉండాలి. అప్పుడు దేవుడి కార్యాలను నెరవేర్చేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వారిద్దరూ ఏకమై పొలమన్నారు. రెండో మాట 5:4 ప్రసంగి 5:4 రెండో మాట. మొదటగా వారు ఏం చేశారు? ఏకమై పొలమన్నారు. తర్వాత ఆ పేతురు అంటున్నాడు, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతువి. రెండో మాట. మొదటగా వారు ఏం చేశారు? ఇద్దరు కలిసి ఏకమై పొలమన్నారు, దానం తీసుకొచ్చారు, ప్రభువు పాదాలు పెట్టారు. ఎలా పెట్టారు? సంపూర్ణంగా పెట్టలేదు వారు, సంపూర్ణంగా తీసుకురాదు వారు. ఎప్పుడైతే అననీయ పేతురు దగ్గరికి వచ్చి ఆ ధనం పెట్టాడు, పేతురు అంటున్నాడు 4వ వచనం, అమ్మా అననీయ, నీ భూమిలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను ఎవరు చెప్పారు? ప్రకాశం చెప్పాడు నాకు, లేదా ఆ రోజులో పేతురు గారికి ఎవరైనా చెప్పారా? ఆ రోజుల్లో ఏ మనుషులు వచ్చి పేతురు గారి చెవులు ఊదాడా? ఎవరు ఊదలేదు. పరిశుద్ధాత్ముడే పేతురు చెప్పాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మకు మాట్లాడే శక్తి ఉంది, పరిశుద్ధాత్మకు మాట్లాడే శక్తి ఉంది, వినే శక్తి ఉంది, నీకు సమాధానం చేసే శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మామూలు కాదు. బిడ్డలారా, పేతురుతో మాట్లాడుతారు. పేతురు, ఇగో అన్నయ్య వస్తున్నాడు, వారి ఆలోచన మారినవి, వారి ఉద్దేశాలు మారినవి అని పేతురుతో చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, అన్నయ్య నీవెంతకే అమ్మావా, నీవెంతకే నీ భూమిని ఇచ్చేసావా అడుగుతుంటే, అవునయ్యా నేను ఎంతగా ఇచ్చేసాను. అడు పేతురు అంటున్నాడు, ఎందుకు నువ్వు దేవునితోనూ మనుషులతోనూ నువ్వు దేవునితో అబద్ధమాడితివి. అక్కడ మాట చూడండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. చూడండి, పేతురు అంటున్నాడు, సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించి నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేసేదివి, ఎందుకు అబద్ధం ఆడేదివి అని పేతురు అన్నయ్యతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను బిడ్డలారా, ఎవరు చేరారు అన్నయ్యలో? ఎవరు చేరారు? అబద్ధికుడైన సాతాను. ఆదికాండం 4:9 ఆదికాండం 4:9 అంటాడు, కయ్యను అంటాడు, నేను నా తమ్మునికి కావలి వాడినా. ఇక్కడ హేబేలు కయ్యను అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఆదికాండం 3:4 మీరు చావనే చావరు. ఆదికాండం 3:4 మీరు చావనే చావరు. కీర్తన 15:3 కొండెములాడడు అంటున్నాడు దేవుడారా. కాబట్టి అబద్ధమునకు జనకుడు సాతానుడు.
దేని బిడ్డారా ఏమా గుడికి రాలేదంటే వెంటనే అబద్ధం ఆడేస్తారు. ఏమంటే ఎక్కడో కాదు అబద్ధాలు ఆడేవారు మనలోనే ఉన్నారు. ఏమో ఇల్లు రాదు గుడికి అంటే అయ్యి బాబు పని ఉందండి, అయ్యి బాబు రాలేకపోయినండి, ఏమండి రాలేకపోయినంటావు, ఏమండి లేవలేకపోయినంటావు, రోడ్లను పరిగెడుతూ ఉంటావు, ఇల్లు నువ్వే కాపాడుతావు, ఏమి చూసినా నీవే కాపాడుతుంటావు. కానీ ఆదివారం గుడికంటప్పటికి అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె అస్సలు నడు లేగలేదు, కాళ్ళు లేగలేదండి, చేతులు లేగలేదండి. దేని బిడ్డరా ఈ మాటలు మా నోటంట రాకూడదు. కాబట్టి నీవు అలాగనే మాటలు బట్టే నీకు ఇంకా బలహీనలు అవుతూ ఉంటాయి, అక్కువతూ ఉంటాయి. వాటిని విడిచిపెట్టి దేవునికి సాక్షిగా నిలబడాలని వాక్యం ఉంది రాయబడి ఉంది. దేవునికి మరి పనివారిగా నిలబడాలని వాక్యం ఉంది రాయబడి ఉంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనట్టుగా ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి అన్నయ్య మాట్లాడుచుకుంటుండగా పడిపోయి తన ప్రాణం విడిచిపెట్టాడు. వాడు చువారు చాయ్ తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అననీయకు మరణం వచ్చిందో పడిపోయాడో సంఘమునికి ఇంకా భయం కలిగింది. అమ్మో, దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మసలుకోవాలి, చాలా జాగ్రత్తగా జీవితాన్ని జీవించాలని సంఘములకు భయం కలిగింది. కాబట్టి దేని బిడ్డరా నిజమే, మంచిది. మనకు ఎవరికోకి ఏదో కలిగితే దాన్ని బట్టి జాగ్రత్త పడతాం. నేను బాప్టిజం ఎలా పొంది అనుకుంటున్నారు? నా ఫ్రెండ్ ఒకడు నిత్యానందం అని రాధైపోయింది. వాడు ఎందుకు ఉన్నప్పుడు జబ్బుడైపోయాడు లేవలేసిలోకి వచ్చేసాడు, ఎండిపోయాడు మనిషి. అప్పుడు వాడిని చూసి నేను రాయచూరులో పనిచేస్తాడు ఆనంద కుమార్ అని అతను, ఇంకొక ఇతను కలిసి ఒక తీర్మానానికి వచ్చాం, వీడు చనిపోతే ఎడగలుగుతాడు. కాబట్టి మనం బాప్తిజం చేసుకోవాలి, మారు మనసు పొందాలి అని ఆ రోజే తీర్మానం చేసుకొని నేను బాప్తిజం పొందాను. కాబట్టి దేవుడు ఎప్పుడు గొప్ప తగిలితేనే కానీ దేవుడు నాకు గొప్ప లేకుండా చేస్తున్నాడు, బాధలు లేకుండా చేస్తున్నాడు, ఏమంటే ఎంతో మంది కాపాడుతున్నాడు. అయితే దేవుడు ఇలాగ ఉంటాడు కదా అని ఆయన సన్నిధికి మనం రాకుండా, ఆయన సన్నిధిలో కనబడకుండా జీవిస్తున్నాం. దేని బిడ్డరా జాగ్రత్త సుమ, దేని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరే చెప్తుండే కానీ ప్రాణం విడిచిపెట్టి చనిపోయాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఆయన చదివి నేను చేస్తాను. అపోస్తుల కార్యాలు 5:7 ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగిన తిరగక లోపలికి వచ్చాను. అమ్మ చూసారా, ఇంచుమించు 3 గంటలకు వారి భార్య జరిగింది తెల్లలేదు. భర్త చనిపోయాడని పడుచువారు తీసుకెళ్లి సమ్మతి చేశారని ఆ బిడ్డకు తెలకుండానే వచ్చింది. ఎవరు చెప్పలేదా? సంఘం చూస్తే 5,000 ఉంది, సంఘం చూస్తే పెద్ద సంఘం ఉంది. ఎవరు చెప్పలేదు. ఇందుకు మంచిగా చెప్తారు, ఏమా మంచి అయితే చెప్తారు. ఇది మనిషి కాదు కాబట్టి ఎవరు కూడా తన నోటంట సభ్యుల దగ్గరికి వెళ్ళి నీ భర్త చనిపోయిన మాట అనలేదు, నీ భర్త చనిపోయిన మాట చెప్పలేదు. కాబట్టి ఆవిడ అన్ని సర్దుకొని, ఇల్లు సర్దుకొని, వంట చేసుకుని అన్నీ చేసుకుని 3 గంటల సమయానికి దేవుని బిడ్డలారా మందిరానికి వచ్చింది సప్పీరా. దేవుని మందిరానికి వచ్చింది సప్పీరా అన్నాడు పేదలు, సప్పీరా ఇలా ఏం బాబు ఎందుకు అమ్మ పొలాన్ని 10 రూపాయలకి అమ్మవండి, ఈ పొలాన్ని ఎందుకు అమ్మిద్దరా? అందుకే అమ్మవండి. చూసారా భార్య అంటుంది, భార్య కూడా అంటుంది అందుకే అమ్మవండి. అంతే వచ్చిందండి. దేవుని బిడ్డారా, భార్య భర్తలు దేవుని దగ్గర దేవునికి ఏమండి, అందుకే వాక్యం ఉంది, లోకంలో యథార్థంతో బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తాము, యెహోవా హస్తం లోకమంతా సంచరిస్తాం. యథార్థవంతులు బలపరచడానికి ఎవరమ్మా? యథార్థవంతులు బలపరచడానికి. అననీయ సభ్యులు లాంటి వాళ్ళు కాదు, యథార్థవంతులు బలపరచడానికి. కాబట్టి సంఘంలో దేని బిడ్డారా మేము బలపరచబడడానికి
దేవుని కనుదృష్టి, దేవుని హస్తము సంచరిస్తూ ఉంది. మంచిది, ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు, ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన హస్తము 24 గంటలు తిరుగుతూనే ఉంది. ఆయన హస్తము 24 గంటలు 365 రోజులు ఆయన హస్తం తిరుగుతూనే ఉంది. ఎందుకు తిరుగుతుంది? మనల్ని బలపరచడానికి. ఏమండి, ఆయన చేతి కింద నుండి బలపరచబడి దేవుని యొక్క దేవుడు పొందాలని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. అవునైనా ఎందుకే అమ్మాం? పరిశుద్ధాత్మని వారు మారుమాట పలికి అంటున్నారయ్యా, ఎందుకే అమ్మాం? పేతురు అంటున్నాడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను శోధిస్తున్నారు? ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నారు? ఏమండి అమ్మా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఇలాంటి పనులు మీ నోటంట రాకూడదు, ఇలాంటి మాటలు మీరు పలకూడదు అని చెప్పగానే సప్పేరా కూడా పడి ప్రాణం విడిచింది. సప్పేరా కూడా పడి ప్రాణం విడిచింది. పడిచి వారు వచ్చి సప్పేరా కూడా తీసుకెళ్ళి సమాధి చేసేస్తారు. కాబట్టి దేని బిడ్డారా, వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మను ప్రభు అంటున్నాడు, తండ్రిని దూషించిన ప్రతిఫలం ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించడానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను మోసపరచడానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు, మనతో జీవిస్తున్నాడని ఎరిగి భయపడి దేవుల ముందు సాగాలని ప్రభు ద్వారా మీతో మాట్లాడుతున్నాను. వారిద్దరు ఏకమే పొలమమ్మారు, మనుషులతో కాదు దేవునితో వారు అబద్ధమాడారు. కాబట్టి మూడో మాట ఏమని సెలవిస్తుంది? మూడో మాట ఏమని సెలవిస్తా ఉంది? నేను బిడ్డరా 7వ వచనంలో ఇంచుమించు 3 గంటలకు వారి భార్య లోపల కూర్చుంది. కాబట్టి ఈ 3 మాటలు మన జీవితంలో ఉండాలి. ఏంటి? వారిద్దరు ఏకమై పొలం అమ్మారు. అమ్మాయి మంచిదే, పరిశుద్ధాత్మను మోసగించారు. 3 గంటలకు భార్య వచ్చింది, పడి ప్రాణం విడిచిపెట్టేసింది. కాబట్టి ఆ రోజు సంఘము అంత భయం కలిగి, భక్తి కలిగి దేవుల ముందు సాగారు. దేని బిడ్డరా, సంఘం ఎలాగైతే ప్రార్థన చేయటందు, సహవాసం అందు ఎడతెగ జీవించిందో, మన జీవితంలో, మన బ్రతుకులో ప్రభువులాగడ పర్యాంతరము అననీయ సత్యమే కాకుండా భయం కలిగి, భక్తి కలిగి దేవుల ముందు సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా తల వంచండి. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం. ప్రభువా, ఇంతవరకు అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడిన ప్రభువా, ఆ మాటలు బిడ్డలకు వినిపించారు. మీకు స్తోత్రాలు తండ్రి. అయినా నువ్వు గొప్ప దేవుడవు, సర్వాధికారిని, సర్వశక్తిమంతుడవు. మీ దగ్గర మాట మార్చడం కానీ, అబద్ధం ఆడటం కానీ ప్రభువా, ఏది చేసినా కూడా అవి మీ దృష్టికి అంగీకారం ఉండదు. కాబట్టి మేము ప్రభువా, సంఘము ఎలాగైతే ప్రభు ఎడతెక్క ప్రార్థన చేయటందు, సహవాసమందు నడిచిందో ప్రభువా, మేము కూడా ఈ రాకడ దినాల్లో, మీ రాకడ దినాల్లో ప్రభువా ప్రార్థన చేయటందు, రొట్టె విరుచుటందు, సహవాసమందు ఎడతెగని జీవితాన్ని జీవించి నీళ్ళ ముందు కొనసాగే భాగ్యం దయచేయండి. మందిరం విడిచిపెట్టకుండా మందిరంలో ఉంటూ ఈ వాక్యాన్ని ఆలకిస్తూ అయినా మా జీవితం అంతా నీళ్ళ ముందు కొనసాగే భాగ్యాన్ని దయచేసి కోర్చు ప్రార్థిస్తున్నాను. అన్నయ్య సత్యలాంటి జీవితాలు మాకు వద్దునాయి, అన్నయ్య సత్యలాంటి మాటలు మాకు వద్దునాయి. వారి పరిశుద్ధాత్మని మోసపరిచేతండి, పరిశుద్ధాత్మని అబద్ధం ఆడతాం. కాబట్టి మేము ఎల్లప్పుడూ తండ్రి న్యాయంగా నడుచుకుంటూ, యథార్థంగా నడుచుకుంటూ ప్రభు నీలో ముందు కొనసాగే భాగ్యాన్ని దయచేసి కొంచెం ప్రార్థిస్తున్నాను. వాక్యం విని వారందరినీ దీవించి ఆశ్రయించి బలపరచని జ్ఞాపకం చేసుకోండి. మహిమకంతా ప్రభు మీరే పొందుకోండి. యేసు వారికి అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.